50వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇంతకాలము నాయన ఈ 5 నెలలు నీ సన్నిధిలో గడిపే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి, నీ వాక్యము వింటున్న ప్రతిసారి ప్రభా, మా స్థితిగతులకు అవసరమైన తండ్రి లేఖన భాగములు మీరే మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానంకై స్తోత్రాలు. ఈ షార్ట్ మెసేజ్ ద్వారా కూడా మీరే మా అందరితో మాట్లాడమని, మహిమను పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి రాత్రి మనం ఊరకనే ఉండాలి అనే మాటను గురించి ధ్యానం చేసాం. మీలో ఎంతమంది నిన్నటి రాత్రి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. మీరు ఊరకనే ఉండి నేనే యెహోవానని తెలుసుకొనుడి అనే మాట చూస్తున్నాము. మనం ఊరకనే ఉంటే, మనం మౌనంగా ఉంటే దేవుడు తన రక్షణను మన పక్షంగా కనుపరుస్తాడని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము. అయితే ఈ దినము షార్ట్ మెసేజ్ యొక్క థీమ్ ఏంటంటే, మనం మౌనంగా ఉంటే దేవుడు మాత్రం మన పక్షంగా మౌనంగా ఉండడంట. హల్లెలూయా. నేను మౌనంగా ఉండను, ఆయన మౌనముగా ఉండడు. ఈ 50వ కీర్తన ఆసాపు అనే దైవజనుడు రాసిన కీర్తన. ఆసాపు అనే భక్తుడు వ్రాస్తున్న చాలా ప్రాముఖ్యమైన మాట, ఆయన మౌనముగా ఉండడు. నేను మౌనంగా ఉంటే ఇంకేం ఉండదు కదండి మ్యాటరు. నాకు అన్యాయం జరుగుతుంది, నాకు అక్రమం జరుగుతుంది, నా పక్షంగా పోరాడేవారు ఎవరూ లేరు, ఇప్పుడు మౌనంగా ఉంటే నా సంగతి ఏంటి అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు అంటున్నాడు నువ్వు మౌనంగా ఉండు, బట్ నీ పక్షంగా మాత్రం నేను మౌనంగా ఉండను. ఐ విల్ నాట్ బీ సైలెంట్, ఐ విల్ నాట్ బీ క్వైట్, ఐ విల్ టాక్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంగా నేను మాట్లాడతాను, నీ పక్షంగా నేను వ్యాజ్యమాడతాను, నీ పక్షంగా నేను కార్యం చేస్తాను. అదే వచనంలో మనం కింద భాగానికి వచ్చినట్లయితే 5వ వచనంలో దేవుడు తానే న్యాయకర్తయ్యి ఉన్నాడు అనే మాట మనం గమనిస్తున్నాము. దేవుడు న్యాయము తీర్చుటకై, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. ఈ ప్రపంచంలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా ఎక్కువ అన్యాయమే జరుగుతుంది. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం. న్యాయంగా, న్యాయసమ్మతంగా ఎవరికి ఏది రావాలో అది రావడం లేదు. న్యాయంగా మనకి ఏదైనా రావాలన్నా దానికి మళ్ళీ బ్రైబ్ ఇవ్వాలి. ఎక్కడ చూసినా కరప్షన్ ఎక్కువైపోయింది ప్రపంచంలో. న్యాయము చాలా తగ్గిపోతూ ఉంది, అన్యాయం ఎక్కడ చూసినా ప్రబలుతూ ఉంది ఈ సమాజంలో. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పక్షంగా నేను న్యాయకర్తగా ఉంటాను, నీ పక్షముగా నేను న్యాయము తీరుస్తాను. చాలాసార్లు మనం అనుకుంటాము, ప్రపంచంలో సూట్ కేసులతో కోర్టు కేసులు కొట్టేసినట్లుగా దేవుని వద్ద కూడా బహుశా డబ్బులు ఉన్న వారికి, పలుకుబడి ఉన్న వారికే న్యాయం దొరుకుతుందేమో, న్యాయం వారి పక్షంగానే ఉంటుందేమో అని కొంతమంది నిరాశపడతారేమో. కానీ ఈ ప్రపంచపు పోకడ ఎలా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఎవరు న్యాయవంతులుగా, ఎవరు యథార్థవంతులుగా ఉన్నారో, ఎవరి పక్షాన న్యాయం ఉందో వారి పక్షంగా మాత్రమే ఆయన నిలబడే దేవుడు. ఆయన పక్షపాతి ఎన్నడూ కాదు. చూడండి, చాలాసార్లు ఒక కోర్టు కేసు విషయమైనా, ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా, ఒక బెనిఫిట్ ఏదైనా ఇవ్వాలన్నా సరే, వారి కులం వారికి కొంతమంది ఫేవర్ చేసుకుంటూ ఉంటారు, వారి బంధువులకి కొంతమంది ఫేవర్ చేస్తూ ఉంటారు. కొన్ని గవర్నమెంట్ పోస్టులు కానీ, కొన్ని ప్రత్యేక స్థానాలకు కానీ ఒకవేళ న్యాయంగా ఒకరికి రావాలైనా కూడా వారి బంధువులు ఎవరైనా ఉంటే, వారికి ఎవరైనా డబ్బు ఇచ్చి ఉంటే, లేకపోతే వారికి ఎవరైనా రికమెండ్ చేసి ఉంటే, దాన్ని బట్టి కొన్నిసార్లు న్యాయంగా మెరిట్ని బట్టో, లేకపోతే నిజంగా కష్టపడి చదివి ఎవరైతే ఆ స్థాయిని, ఆ స్థానాన్ని పొందడానికి అర్హులో వారికి కాకుండా, వారికి రాకుండా వేరొకరికి కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కష్టపడి చదివిన వారికి, కష్టపడి ఒక మెరిట్ సాధించిన వారికి, కష్టపడి పైకొచ్చిన వారికి వారు పొందుకోవాల్సింది ఇంకెవరో చేతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అన్యాయం చేయబడుతూ ఉన్నప్పుడు కూడా, అన్యాయంగా ప్రజలు మన గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం మౌనంగా భరించాల్సి వచ్చే సందర్భాలు వస్తూ ఉంటాయి. కానీ మానవ స్వభావం, మన నైజం, మన హృదయం మనల్ని ఏమని ప్రేరేపిస్తూ ఉంటుందంటే, నీకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు, నువ్వు మాట్లాడు,
యు టాక్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు మాట్లాడు, నీ కోసం నువ్వు పోరాడు, నీ కోసం నువ్వు యుద్ధం చేయి. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో. నీ యొక్క యథార్థత ఏంటో, నీ భక్తి ఏంటో, నీ నీతి ఏంటో నువ్వు రుజువు చేసుకో. నువ్వు మాట్లాడు, నువ్వు కూడా కేకలు వేయి, నువ్వు కూడా అరువు, నువ్వు కూడా నీ పాయింట్ ఏంటో ప్రూవ్ చేసుకొని. చాలాసార్లు మన లోపల నుండి ఒక ప్రేరేపణ మనలో కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షంగా నేను మాత్రం మౌనంగా ఉండను, నేను న్యాయకర్తగా ఉంటాను. చాలామంది మాకు పంపించే ఈమెయిల్స్, తర్వాత మాకు చేసే ఫోన్ కాల్స్లో, మా ప్రేయర్ టవర్కు రిసీవ్ చేసుకునే కాల్స్లో చాలా కాల్స్ ఏంటంటే, మా ఆస్తిని అన్యాయంగా మా బంధువులు తీసేసుకుంటున్నారండి, పలానా వారు మా పొలాన్ని కబ్జా చేశారు, మా ఆస్తిని కబ్జా చేశారు, మాకు న్యాయంగా ఏది రావాలో అది మాకు రానియకుండా చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో ధనాశ, ఎక్కడ చూసినా ధనాశ, దురాశ. మనది కానిది మనదైతే బాగుండని కోరుకోవడం, ఆశించడం, ఏదో ఒకటి చేసి ప్రజలను మేనేజ్ చేసేసి, కొంతమంది రాంగ్ డాక్యుమెంట్స్ పుట్టించుకొని కొన్ని స్థలాలు, పొలాలు వారి మీద పెట్టేసుకునేవారు కొంతమంది. అయితే మరి కొంతమంది అన్యాయంగా వారిని బెదిరించి, మీ ప్రాణం తీసేస్తాము, ఆ పలానా ఆస్తి మా స్వంతం చేస్తారా లేదా అని బెదిరించి కూడా అన్యాయం చేసేవారు చాలామంది సమాజంలో ఉన్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు మనుషులు, అదేంటంటే అందరికీ పైన సింహాసనం మీద ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉండేది. ఆయన న్యాయకర్తగా ఉన్నాడు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన న్యాయం పక్షంగా నిలబడేవాడు. బాధింపబడు వారికి ఆయన న్యాయము తీర్చుననే మాట ఉంటుంది. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే బాధించేవారు ఒకవైపు, బాధింపబడేవారు ఒకవైపు. ద పీపుల్ హూ మేక్ అదర్స్ టు సఫర్, ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఒక సైడ్ మనం పెడితే, బాధపడేవారు మరొక వైపు. అంటే మోసగించబడిన వారు, అన్యాయం చేయబడిన వారు, అణగద్రొక్కబడిన వారు, తర్వాత ఎవరైతే వారికి రావాల్సిన ప్రివిలేజెస్ కూడా పొందకుండా బాధించబడుతున్నారో వారిని ఒక ప్రక్కన పెడితే, దేవుడిని ఇప్పుడు పిలిచి, దేవా బాధిస్తున్న వారు ఇటువైపు ఉన్నారు, వీళ్ళు పవర్లో ఉన్నారు, వీళ్ళకి డబ్బు ఉంది, వీరికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, వీరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళ వెనకాల చాలామంది రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి, వీరికి మంచి వర్డ్ పవర్ ఉంది, గట్టిగా అరవగలరు, వాళ్ళదే కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడగలరు, వీళ్ళందరూ ఇటువైపు ఉన్నారు. కానీ ఇటువైపు నేనున్నాను, నేను బాధించబడుతున్న వ్యక్తిని. నా కోసం నేను మాట్లాడుకోలేను, నా కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు, నన్ను అందరూ అనగద్రొక్కేవారే, నా పక్షంగా అంటూ నిలబడేవారు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు ఈ గుంపులోకి వెళ్తావా, ఈ గుంపుకి వెళ్తావయ్యా? దేవా, నువ్వు గనుక ఒకవేళ ఇటుకు కానీ అటుకు కానీ వెళ్ళాల్సి వస్తే నువ్వు ఎటువైపు నిలబడతావు అని యేసయ్యని అడిగితే దేవుడు అంటాడు, బాధింపబడే వారి పక్షంగా నేను ఉంటానని. హల్లెలూయా. సో గాడ్ టేక్స్ ద సైడ్ ఆఫ్ దోస్ హూ ఆర్ అప్రెస్డ్. ఎవరైతే చితకద్రొక్కబడుతున్నారో, ద్రొక్కబడుతున్నారో, బాధించబడుతున్నారో, వేదన పొందుతున్నారో, అన్యాయం చేయబడుతున్నారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా మనం అన్యాయం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరికి అన్యాయం చేస్తున్నామో వారి పక్షంగా ఎవరుంటారనమాట? దేవుడు ఉంటాడు. అది కూడా చాలాసార్లు మర్చిపోతుంటారు విశ్వాసులే. ఇప్పుడు నా చేతిలో పవర్ ఉంది, ఇప్పుడు నా చేతిలో అధికారం ఉంది, ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయి, కాబట్టి నేను ఏం చేస్తే అది నడుస్తుంది. అఫ్కోర్స్ నడవచ్చేమో, కానీ నువ్వు ఎవరిని బాధిస్తున్నావో, ఎవరికి అన్యాయం చేస్తున్నావో వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. ఎందుకంటే బాధింపబడుచున్న వారికి ఆయన న్యాయము తీర్చును అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. సో దేవునికి ఆపోజిట్ సైడ్ మనం ఉన్నామంటే అది మనకి ఎప్పుడు మంచిది. ఆ దేవునితో పోరాడి గెలిచిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. దేవునితో మనం పోరాడగలిగే అంత సత్తా కానీ, అంత సామర్థ్యం కానీ, అంత శక్తియుక్తులు, బలం ఈ లోకంలో ఏ మనిషికి కూడా లేవు. ఇంకొక వాగ్దానం కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ఆ మాట కూడా మనం చదువుకొని ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. హల్లెలూయా. ఒకవేళ నీ నోరు అందరూ మూసేశారేమో, నిన్నందరూ బాధిస్తూ నీ సౌండ్ కూడా బయటకు రాకుండా నిన్ను మ్యూట్ చేసి పడేశారేమో, నీకు అన్యాయం చేస్తాను, నువ్వు ఎవరికి చెప్పడానికి వీల్లేదు, నీకు అన్యాయం చేస్తాను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో,
అధికారం నా చేతిలో ఉంది, ప్రజలు నా చేతిలో ఉన్నారు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ నా చేతిలో ఉన్నారు, ఎవరైనా నేను మేనేజ్ చేయగలను. ఒకవేళ నేను ఎవరైనా బాధిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ పక్షంగా దేవుడు మౌనంగా ఉండడు, నీ పక్షంగా దేవుడు ఊరక ఉండడు. హల్లెలూయా. నీవు బాధించబడుతున్న వ్యక్తివైతే ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు నేను మౌనంగా ఉండను అని ఇస్తున్న వాగ్దానము నీ కొరకే. హల్లెలూయా. నీకు అన్యాయం చేయబడుతుంటే, అక్రమంగా నేను ఎవరైనా బాధిస్తూ ఉంటే, నీకు న్యాయంగా ఏది రావాలో అది రాకుండా ఎవరైనా ఆపుతున్నట్లయితే, ఈ రోజుల్లో మనుషుల పరిస్థితులు వింటూ ఉంటే నిజంగా చాలా బాధకరం అండి. ఒక కుటుంబంలో ఉన్న సమస్య ఏంటంటే, ఆ కుటుంబంలో తల్లికి బిడ్డలకి మధ్యలో వచ్చిన సమస్య. ఇప్పుడు ఆ తల్లి అంటుందంట, వస్తే నాకు రావాలి, లేకపోతే ఎవరికి రాకుండా చేస్తాను, పిల్లలుగా మీకు మాత్రం రావడానికి వీలు లేదు. అసలు తల్లి పిల్లల మధ్యలో ఎంత ఆప్యాయత ఉండాలి, ఎంత అనురాగం ఉండాలి, ఎంత అన్యోన్యత ఉండాలి. పిల్లలు ఆనందిస్తే అది తల్లికి ఆనందమే కదా, పిల్లలు బాగుపడితే అది తల్లికి కూడా మంచిదే కదా, పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్తే అది తల్లిదండ్రులకు కూడా సంతోషకరమైన, తల్లికి కూడా సంతోషకరమైన పరిస్థితే కదా. కుటుంబాల్లో నేటి సమాజంలో అపవాది ఎటువంటి వైరాన్ని క్రియేట్ చేస్తున్నాడంటే, ఉంటే నేను అనుభవించాలి, కానీ నేను కాకుండా ఇంకెవరికి అవ్వకూడదు, అయితే నాకు అవ్వాలి, లేకపోతే ఎవరికి పోనీ అది బయటలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నా సొంత కుటుంబంలో మాత్రం ఇంకెవరికి రాకూడదు, నా సొంత కుటుంబంలో వారు మాత్రం అనుభవించకూడదు అన్నంత ఒక రకమైన పైశాచికమైన స్వార్థపూరితమైన మనస్తత్వము నేటి దినాల్లో ప్రజల్లో మనము చూస్తున్నాం. ఎక్కడ చూసినా అక్రమము, ఎక్కడ చూసినా అన్యాయం. ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్తున్నారు, తన భర్త గారు చనిపోయారంట. తన భర్త గారి తరపున తనకెంతో మరి ధనము రావాలి, ఎంతో ఆస్తి రావాలి, కానీ బంధువులు కొంతమంది తన భర్త తల్లి, ఆమెకు అసలు ఏమీ తెలియదంట, ఆమె వృద్ధాప్యంలో ఉన్నారు, ఆమె పేరు మీద ఆమె కేసు పెట్టినట్లు కేసు పెట్టి తన భర్త తరపున రావాల్సిన ధనమేమి రాకుండా ఆపేశారంటండి. నిజానికి భర్త తరపున ధనం రావాల్సింది ఎవరికి? భర్త కుటుంబానికే. భర్త తరపున ఆ బిడ్డలు ఆ ధనాన్ని తీసుకోవాలి, వారు దాన్ని పొందడానికి అర్హులు, న్యాయసమ్మతంగా వారికి రావాలి. కానీ మధ్యలో ఎందుకో బంధువులకు వేదన కలిగి, బంధువులకి బాధ కలిగిపోతుందంట. భర్తను ఎలాగో పోగొట్టుకున్నారు, ఆ భర్త జాబ్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్న భార్య పిల్లలు పొందుకుంటే మంచిదే కదా. దానికి నువ్వు బంధువుగా ఉన్నందుకు నీ వంతు నువ్వు సహకరించి, పోన్లే కుటుంబంలో బిడ్డలు అనాథలు అయిపోయారు, ఆ సహోదరి ఒంటరి జీవితాన్ని బ్రతుకుతుంది, మేము సహాయం చేద్దామని సపోర్ట్గా ఉండాల్సింది బదులు ఆ వారి బంధువులు వృద్ధాప్యంలోని ఒక తల్లిని అడ్డం పెట్టుకొని ఆ ధనం వీరికి రాకుండా అడ్డుపడుతుంటే, దేవుడు ఎంత అద్భుతంగా ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో 150 డేస్లో మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చి ఏ విధంగా వారి జీవితంలో కార్యాలు చేస్తూ వచ్చారో వారు పంచుకుంటూ ఉన్నప్పుడు నిజంగా దేవుని మహిమపరచాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా ఇతరులను అణచడం, ఇతరులు బాగుపడుతుంటే, ఇతరులు దీవెన పొందుతుంటే, ఇతరులు ఉన్నతమైన స్థానానికి వెళ్తుంటే, దేవా నన్ను కూడా ఆశీర్వదించు, నేను కూడా పైకి వెళ్ళాలనుకున్నా, నేను కూడా కష్టపడతాను, నా కష్టార్జితాన్ని కూడా దీవించని నీవు కూడా ప్రయాసపడాల్సింది బదులు కొంతమందికి పీతల మెంటాలిటీ ఉంటుంది. పీతలు తెలుసా మీకు? పీతలు అంటే ఏమంటారు? క్రాబ్స్. ఈ పీతలు ఏం చేస్తూ ఉంటాయంటే, భారతదేశపు పీతలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట వేరే కంట్రీకి. భారతదేశపు క్రాబ్స్ని వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తా వాటిని కంటైనర్లో పెట్టి షిప్లో పెట్టారంట. షిప్లో పెట్టి దానికి మూత పెట్టలేదంట. మూత పెట్టకపోతే పీతలు పట్టుకున్నాయంటే ఎంత గట్టిగా పట్టుకుంటాయండి తెలుసా మీకు? పట్టాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎవరో అడిగారంట, ఈ భారతదేశ పీతలకి ఎందుకు మూత పెట్టలేదు మీరు? మరి బయటకు వచ్చేసి ఆ పడవలో ఓడలో ఉన్న వేరే వాళ్ళని కరిసేస్తే ప్రమాదం కదా అంటే, ఆ ఓడలో ఉన్న వ్యక్తి చెప్పాడంట, భారతదేశ పీతలు ఒక పీత పైకి వెళ్తుంటే 10 పీతలు కలిసి కిందకి లాగుతుంటాయి, అందుకని ఏ పీత కూడా బయటకు వచ్చే అవకాశమే లేదు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం పైకి వెళ్ళాం, ఎవరైనా పైకి వెళ్తుంటే వాళ్ళని ఎలా కిందకి లాగాలా అని రేయింపగలు ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ఆలోచనలు. వాళ్ళు కింద పడాక అమ్మయ్య ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతాం అన్నట్లుగా అయిపోతూ ఉంటుంది సమాజం.
దేవుడు నీ పక్షంగా మౌనంగా ఉండడు, ఆయన న్యాయకర్తగా ఉంటాడంట. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని చేతికి నీ కేసు నువ్వు అప్పగించగలిగితే, దేవుని చేతిలో నీ ఫైల్ నువ్వు పెట్టగలిగితే. ఒకసారట ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఫైల్ తీసుకెళ్ళి మాటి మాటికి న్యాయం తీర్చమని ఇబ్బంది పెట్టిందంట. అసలే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎవరికి సహాయం చేయాలనుకోడు, అతనికి తెలిసిందే అన్యాయం చేయడం. న్యాయాధిపతి అనే పోస్ట్ ఉంది తప్ప అతనికి ఇష్టం అన్యాయం చేయడం. కానీ మాటి మాటికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల లాస్ట్కి ఆమెకి న్యాయం తీర్చాడంట. ఈ రాత్రికాల సమయంలో నీ సమస్య, నీ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నువ్వు తీసుకెళ్ళి నీతిగల న్యాయాధిపతి అని యేసే చేతిలో పెట్టి, ఇదయ్యా నా కేసు, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళను, నేను ఆ కోర్టుకి వెళ్ళను, ఈ కోర్టుకి వెళ్ళను, ఆ కోర్టుకి ఈ కోర్టుకి వెళ్తే అందరు డబ్బులు తినడం తప్ప నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? ఈ రోజుల్లో కోర్టు కేసులన్నీ అలాగే ఉంటున్నాయండి. నీ దగ్గర మ్యాక్సిమం ఎంత డబ్బులు లాగాలో మొత్తం లాగేస్తారు, మొత్తానికి కేసు మాత్రం ముందుకెళ్ళదు. అది వాయిదాలు పడతానే ఉంటుంది. మనం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి, డబ్బు ఖర్చు పెడుతూనే ఉండాలి. మనం ఆశించిన ఫలితం వస్తుందో రాదో తెలీదు, వచ్చినా అది ఎప్పటికి వస్తుందో తెలియదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కానీ నీ కేసు ఏంటో, నీ ఫైల్ ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో ఆ ఫైల్ తీసుకెళ్ళి నువ్వు దేవుని చేతిలో పెట్టగలిగి, లార్డ్ దిస్ ఇస్ మై ప్రాబ్లం, దిస్ ఇస్ మై కండిషన్, దిస్ ఇస్ మై పొజిషన్, నా పక్షంగా నువ్వు న్యాయం తీర్చి, నా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడు, నా పక్షంగా నువ్వు మౌనంగా ఉండనని చెప్పావు, నువ్వు కార్యం చేయి, నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే తప్పకుండా నీ పక్షంగా దేవుడు మౌనంగా ఉండడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు, నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. మా పక్షంగా ఎవ్వరూ లేరు అని మేము కృంగిపోయే సమయంలో మా పక్షంగా నువ్వు మౌనంగా ఉండనని వాగ్దానం చేస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో రకరకాల కోర్టు కేసులు, అన్యాయానికి లోనవుతూ ఇతరుల ద్వారా అణచబడుతూ ప్రభా అక్రమాన్ని నాయన వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు అయ్యా, వారిని ఒక్కసారి నువ్వు దృష్టించు ప్రభా. నీతిగల న్యాయాధిపతివి, నీ ప్రజల పక్షంగా మౌనంగా ఉండనని వాగ్దానం చేసావు. నీ ప్రజల పక్షంగా నువ్వు న్యాయం తీర్చు ప్రభా. నీ నుండి న్యాయసమ్మతంగా వారు ఏది పొందుకోవాలో అది పొందుకొని వారి ఆనందముతో సంతోషముతో నింపబడినట్లు సహాయం చేయమని, కార్యం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.